టీడీపీ నుంచి సత్యనారాయణ గారు, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, వైఎస్ఆర్సీపీ నుంచి బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. రామారావు గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే అపోజిషన్ చాలా క్లియర్గా చెప్పేటువంటి వాళ్ళ మాటలు విన్న తర్వాత కరెంట్ రూలింగ్ పార్టీ దగ్గరికి వెళ్దాం. రైట్, రామారావు గారు, ఇవాళ సింహాచలం అప్పన్న దగ్గర జరిగినటువంటి ఘటన నిజంగా చాలా బాధాకరం. సో గుడిలో ప్రాణాలు పోయాయి, గుడి బయట అఫ్ కోర్స్ ఇన్ఫ్యాక్ట్ సే ఆ లైన్లో ఉన్నప్పుడు దీన్ని ఎట్లా చూడాలి, అసలు మీ పార్టీ ఎలా చూస్తుంది? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎందుకో ఈ దఫా 4.0 అనేది చాలా ఫెయిల్యూర్ గా కనిపిస్తున్నటువంటి మాట వాస్తవం అండి. ఎందుకంటే మరి ఆయనకి వయసు మీద పడిందని ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ సరిగ్గా వినడం లేదు, లేకుంటే ఆయనే కొంచెం ఏమన్నా కొంచెం గతానికి భిన్నంగా చేస్తున్నట్టు తెలియదు. కానీ వాస్తవంగా ప్రజాబాహుల్యంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ పరంగా మంచి అనుభవం ఉందనేటువంటి దానికి పూర్తి వ్యత్యాసం కనపడుతుందండి. ఇక్కడ మనం చూసాం, ఈ యొక్క తిరుపతిలో మనకు జరిగినటువంటి ఘటన కూడా చూసాం, ఆ రోజు కూడా మరణాలు సంభవించాయి. ఇదంతా కూడా ఎక్కడంటే వీళ్ళు మితిమీరినటువంటి అధికార దాహంతో అక్కడ మేనేజ్మెంట్ అండి. అక్కడ స్థానికంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తిరుపతి విషయంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ అనే వ్యక్తి తనకు సంబంధించిన వాళ్ళకి ఆ టికెట్లు ఇప్పించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఆ గేట్లు తీయటం ఇవన్నీ కూడా డీవియేషన్ అనమాట. అక్కడ పనిచేసే ఉద్యోగులు సరిగ్గా చేయకుండా, సక్రమంగా చేయకుండా చేసినటువంటి విషయం అనమాట. అట్లా ఇక్కడ కూడా అదే వినిపించింది. ఇక్కడ ఏదైతే తమ రికమెండేషన్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నాల్లో భాగంగా అధికారుల యొక్క తాపత్రయం కానీ ఉదాసీనత కానీ ఇక్కడ బయటపడి మరణాలు సంభవిస్తే బాధ్యతాయుతమైనటువంటి మినిస్టర్ గారు, ఏదైతే హోంమంత్రి గారు, అక్కడ కూడా అట్లాగే సమాధానం దాటవేశారు, ఇక్కడ దాటవేస్తున్నారు. ఆవిడ జరిగినటువంటి దానికి ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన సిబ్బంది కానీ స్థానికంగా ఏ అకేషన్ జరిగినా కూడా పోలీసు వారు బాధ్యత వహించాలి కదండి. ముందుగానే ఒక ఏర్పాట్లు చేసుకునేటువంటి విధానం కానీ ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ అవన్నీ ఉంటాయి సిస్టమేటిక్గా. వాటి పర్యవేక్షణ లోపం ఎక్కడో మొత్తం మీద దెబ్బతిందనేది మనకు అర్థం అవుతుంది. నిజంగా అయితే ఇటువంటి దాంట్లో బాధ్యత వహించాల్సినటువంటి హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పెద్దగా ఉన్నటువంటి మంత్రి అనిత్ గారు, మనమైతే రాజీనామా చేయమని కోరటం లేదు, కానీ ఆ యొక్క పని విధానాన్ని మెరుగుపరుచుకొని మాటలు కాదు చేతలు చూపించుకొని, నేను చెప్తున్నా, ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నారు, గతంలో కూడా ఉన్నారు మహిళా హోంమంత్రులు. ఈ మాదిరి లేదు, ఈ మాదిరి మాటల గారడి రెచ్చగొట్టడాలు లేకపోతే డైవర్షన్ చేయటం చేయలే. మీరు బాధ్యత వహించండి, బాధ్యత వహించి ఎవరిది లోపం నిర్ధారించిన తర్వాత మాట్లాడితే పద్ధతిగా ఉంటుందండి. ఇది అట్లా కాకుండా ఈ గోడ ఎవరు మళ్ళీ రాజకీయ కోణంలో మాటలు అనమాట. నేను అనేది ఏంటంటే ఒక చిన్న ఒక అంశము ఇక్కడ వీళ్ళు కోల్పోతున్నారండి, ఒక లాజిక్. తాము వహిస్తున్న బాధ్యతకు సంబంధించి జరిగినటువంటి లోపాన్ని సరి చేసుకొని సరైనటువంటి సూచనలు లేదా సరైనటువంటి ఫార్ములా పెట్టుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచన కానీ విధానంగా లేదండి. దాన్ని ఏదో విధంగా మసిమూసి మారేడుకాయ చేయాలి అనేటువంటి ఆలోచన విధానం చేస్తున్నారు తప్ప వీళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే మనం తిరుమల ఘటనలో కూడా చూసాం, ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. డిప్యూటీ సీఎం కానీ ఆ యొక్క బిఆర్ నాయుడు ఏదైతే చైర్మన్ గారు, ఇక్కడ కూడా అదే కోవ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మెయిన్ ఆ టెంపుల్ ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అంశం వస్తుంది కాబట్టి ఆ మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఏదో పొడిపురి మాటలు చెప్పుకుంటూ ఏదో రాజకీయమైనటువంటి విధానంలో తానేదో ఒక ప్రత్యేకమైనటువంటి పైనుంచి దిగొచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఏది మన పైనుంచి ఏదో పైలోకాల నుంచి దిగొచ్చినట్టుగా మాట్లాడతాడు, కానీ ఆచరణలో కూడా ఆ పద్ధతి అది నిబద్ధత కనిపిస్తే మనం అప్రిషియేట్ చేస్తామండి. మరి అనిత్ గారి సంగతి మనకు తెలిసింది, ఆ లోడ ఏదో ఒకటి మాట్లాడేసి డైవర్షన్ పాలిటిక్స్కి బీజం వేసే వాళ్ళ సాంప్రదాయం ఉంది కదండి, దాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్పితే ఆవిడ ఎక్కడా కూడా నిబద్ధతోటి తాను హోంశాఖ మంత్రిని తాను ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, అసలు డిపార్ట్మెంట్లో కూడా అండి ఆ సీరియస్నెస్ లేదు. ఆ మాట్లాడే విధానంతో సీరియస్నెస్ పోతూ ఉంది. సీరియస్గా పనిచేయాల్సినటువంటి విధానం అనిత్ గారు ఒక ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళా నాయకురాలుగా వచ్చిందో ఆమె యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని మనము మనసారా కోరుకుంటున్నాం. ఇంకా మంచిగా ప్రగతి చెందాలని కోరుకుంటున్నాం. బట్ ఎక్కడ ఆమె అయితే లోపం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుందండి. సరి చేసుకోవాల్సిన